ప్రదోష వేళలో ఈ శివతాండవ స్తోత్రాన్ని పూజ చేసి ఎవడు చదువుతున్నాడో వాడి ఇంట యశంభుభూజనమిదం పఠతి ప్రదోషే తస్య స్థిరాం రథ గజేంద్ర తురంగయుక్తాం. పెద్ద పెద్ద ఏనుగులు గుర్రాలు మొదలైనటువంటివి వీధిలో నిలబడి ఘీంకారం చేస్తుండగా అపారమైనటువంటి ఐశ్వర్యంతో తొలతూగేటటువంటి వాడవుతాడు ఈ తాండవ స్తోత్రం చదివినవాడు అన్నారు. అంత గొప్ప సంధ్యాతాండవం చేస్తుంటాడు ఆయన. అందుకే పరమశివుని యొక్క సంధ్యాతాండవానికి అంత శక్తి. జటాటవీగలజ్జల ప్రవాహ పావిత స్థలే కదంబలం గళేవలం వ్యలంబితం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమం నినాదవడ్డమద్వయం చకార చండ తాండవం తనోతు నశివం జటాకటాహ సంభ్రమ భ్రమం నిలింప నిచ్చరీ విలోల వీచి మందరీ విరాజమానముగ్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్రనందినీ విలాసవందు బంధురస్ఫురం దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్షధోరణీ విరుద్ధ దుర్ధరాపదిక్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూనదూళి ధోరణి విధూసలంగ్రిపీఠ భూ అని రావణాసురుడు ఆ తాండవాన్ని వర్ణిస్తూ అగంబ సర్వమంగళాకళాకదంబ మంజరీ రసప్రవాహ మాధురీ విజృంభణావధూవ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంధకాంతకాంతకం తమంతకాంతకం భజే కలాలపాల పట్టిక సహస్రలోచన